జగన్ గారి బెయిల్ విషయం మీద అంతేనా? సో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా జగన్ గారికి న్యాయం జరుగుతుందని, బెయిల్ మీద తప్పకుండా బయటకు వస్తారు. అది ప్రగాఢ విశ్వాసం ప్రజల్లో, కామన్ వ్యక్తుల్లో, అంత సాధారణ వ్యక్తుల్లో కూడా ఇప్పుడు ఆ నమ్మకం ఏర్పడింది. న్యాయ వ్యవస్థ మీద మనందరికీ ఇంకా నమ్మకం ఉంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం జరుగుతుంది, బెయిల్ మీద తప్పకుండా త్వరలో వస్తాడనేది నమ్మకం. మీరు టీడీపీ అధినేత బెయిల్ రాకుండా చేస్తున్నాడు, ఢిల్లీ బెయిల్ కామెంట్ అంటే ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల్లో అంటే ఆయన ప్రయత్నాలు, పాపం ఆయన ప్రయత్నాలు, ఆయన కోరిక మటుకు అంతే, దానికి మటుకు తిరుగులేదు. ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది నేను చెప్పలేను, కానీ ఆయన మనసులో మటుకు జగన్మోహన్ రెడ్డి గారు లోపలే ఉండాలని కోరుకుంటాడు. ఆయన అంతవరకు ఖచ్చితంగా చెప్పగలము. కాంగ్రెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ అవడం వల్లే, బెయిల్ విషయంలో డీల్ కుదుర్చుకోవడం వల్లే జగన్ బయటికి రాబోతున్నాడని చెప్పి కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. అసలు జగన్ వ్యక్తిత్వం అటువంటిదైతే ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తాయండి? కాంగ్రెస్ లో ఉంటే ఆయన ఆజాద్ గారు చెప్పినట్టు ఈ పాటికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడేమో, తప్పనిసరిగా కేంద్రంలో మంత్రి అయ్యి ఉండేవాడు, ఈ పాటికి ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు. ఇక్కడ సున్నిత ఉన్నందువల్ల, నాయకత్వ లోపం ఉన్నందువల్ల. అటువంటి వ్యక్తిత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గురించి, వ్యక్తిత్వాన్ని గురించి ఇట్లా తక్కువగా అంచనా వేస్తే ఎట్లా వీళ్ళంతా కూడా? అందువల్ల అటువంటిది ఏమీ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు మన్నలు పొందుతున్నాడు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నికలు జరుగుతాయనేది మా అభిప్రాయం. తప్పనిసరిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి సమైక్యవాదం అంటున్నా కూడా, అవును సమైక్యవాదమే. స్టేట్ డివైడ్ అయితేనే మాకు సీమాంధ్ర ప్రాంతంలో స్వీప్ చేయగలమని మీ పార్టీ నేతలు ఏం లేదు, అటువంటిది ఏమి లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే తప్పనిసరిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి, ఇప్పుడు ఏదైతే పబ్లిక్ వస్తుందో ఆ పబ్లిక్ ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని కూడా ఎవరంటున్నారు బాబు? అది ఇంకా ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. ఎన్నికలంటూ ప్రకటిస్తే నేను కొన్ని మీటింగ్లో పాల్గొన్నాను. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు జిల్లాలో, అలాగే కావలి, మార్కాపురంలో కూడా పాల్గొన్నాను. కనిగిరిలో కూడా నేను ఉపన్యసించలేదు, కానీ కనిగిరిలో కూడా పాల్గొన్నాను. జనాల్లో విపరీతమైన అభిప్రాయం ఉంది జగన్మోహన్ రెడ్డి మీద, షర్మిల గారి మీద, అందరి మీద, కుటుంబం మీద ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అందువల్ల అది మనం ఎవరమో ఓటు బ్యాంక్. ఇప్పుడు చిరంజీవి వచ్చినప్పుడు కూడా చాలా మంది పబ్లిక్ రావడం జరిగింది, చాలా మంది చూడటం కూడా జరిగింది. చిరంజీవి ఇప్పుడు షర్మిల వెళ్తున్నప్పుడు కూడా వస్తున్నారు. లేదు బాబు, చిరంజీవి గారి నాయకత్వం వేరు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వేరు. చిరంజీవి గారికి సినిమా యాక్టర్గా మంచి క్రేజ్ ఉంది, నేను కాదనడం వల్ల. ఆయనకు సినిమా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన, దాన్ని మనం డిస్ప్యూట్ చేయడం లేదు. కానీ రాజకీయాల్లో ఆయనకి పెద్ద ఏం లేదు కదా, టోటల్ బ్లాంక్ అన్నట్టే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఎట్లా కాదు, అరే ఇన్ని రోజులు 16 నెలల నుంచి నిర్బంధంలో ఉన్నాడు, మొక్కవని ధైర్యంలో ఉన్నాడు. ఇంకొకరైతే 16 రోజులకే హాస్పిటల్కి వెళ్తారు. ఆ పరిస్థితుల్లో ఈ నాయకత్వ లక్షణాలు వేరు, చిరంజీవి గారి నాయకత్వ లక్షణాలు వేరు. ఆయన సినిమా హీరో మాత్రమే, అంతేగాని రాజకీయాల్లో మాత్రం ఏమాత్రం. ఇంత బలమైన నాయకుడైనా సరే కాంగ్రెస్ లొంగ తీసుకుంటుందని చెప్పేసి అంటున్నారు. ఎలా లొంగ తీసుకుంటుంది? లొంగ తీసుకుండేది సమాన హక్కులతోటి రేపు ఈక్వల్ ఫుటింగ్ మీద ఉంటారు కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొక పార్టీ కానీ. ఏ పార్టీలు నేషనల్ పార్టీస్ కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈక్వల్ ఫుటింగ్ మీదనే ఉంటారు. ఆఫ్టర్ నేషనల్ పార్టీస్ తర్వాత తను ముఖ్యమైనటువంటి నాయకుడు అవుతాడు తప్పనిసరిగా. ఇప్పుడు ఉన్నాయి కొన్ని రీజనల్ పార్టీస్, ములాయం సింగ్ గారు ఉన్నారు, జయలలిత గారు ఉన్నారు, ఆమె మమతా బెనర్జీ గారు, వీళ్ళతో దాదాపు ఆయన కూడా ఈక్వలే. అందువల్ల నేషనల్ పాలిటిక్స్ లో కూడా, దేశ రాజకీయాల్లో కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తారు. వైఎస్ఆర్సీపీ సమైక్యవాదాన్ని తీసుకున్నా కూడా ఆ క్రెడిట్ వైఎస్ఆర్సీపీకి రావడం లేదనేది ఒక ప్రచారం. ఎందుకు లేదు? అది ఏమి, వీళ్ళంతా భ్రమలు. పాపం కొందరు చంద్రబాబు గారు ఏంటంటే డిపాజిట్ పోతున్నా నేను బ్రహ్మాండంగా గెలుస్తున్నాను అంటాడు, అవతల వాళ్ళకి డిపాజిట్ రాదని చెప్తుంటాడు ఆయన. ఆయనకు డిపాజిట్ రాని పరిస్థితులు మనం చూసాం. మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలు, చాలా ఎన్నికల్లో డిపాజిట్ పోయింది. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక చిన్న ఏదో సర్వే చేయించారు, చంద్రబాబు గారికి భలే ఉంది అన్నట్టుగా. ఇట్లాంటి రకరకాల ఎత్తుగడలు వేయడంలో చంద్రబాబు గారు మొనగాడు. ఆ తెలివితేటలు మటుకు గొప్పగా ఉన్నాయి చంద్రబాబు గారు. ఆ చంద్రబాబు గారికి ఆ తెలివితేటలతోనే ఇప్పుడు అన్యాయం అయిపోయాడు ఆయన. అన్యాయం అయిపోయి ఆ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో, అన్ని ప్రాంతాల్లో అన్యాయం అయిపోయాడు ఆయన. సో ఆపరేషన్ ఆకర్షణ ఎంతవరకు వచ్చింది? ఇప్పటికి చూస్తుంటే మాజీలు తప్ప, సీమలో మాజీలు తప్ప మిగతా వాళ్ళు రావట్లేదు. ఎక్కడికి? పార్టీలోకి. ఏ పార్టీలకి? ఇతర పార్టీలు. అయ్యా, వైఎస్ఆర్ పార్టీలకి ఎవరో రావాల్సిన అవసరం లేదు. ఒక ఫ్రెష్ క్యాండిడేట్స్ని, కాస్త మంచి ఎడ్యుకేషను, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని పెడితే ఏ వర్గంలో అయినా సరే
అది ఓసీలో కానీ, ఎస్సీలో కానీ, బీసీలో కానీ, ఎస్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభిమానం వాళ్ళని ఆనర్స్తో పాస్ అయ్యేటట్టు చేస్తుంది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ.